హలో హాయ్ అండి, వెల్కమ్ టు ఎల్జీ క్రేజీ వ్లాగ్స్. ఈరోజు అయితే మీకు ఆమ్లెట్ ఎగ్ కర్రీ అయితే చూపిస్తానండి. దానికోసం అయితే ముందు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత చింతపండును కూడా నానబెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత బాండీలో కొంచెం నూనె వేసుకొని ఒక్కొక్క గుడ్డుని పగలగొట్టుకొని ఇలా ఆమ్లెట్లాగా రెండు పక్కల చక్కగా కాలేలాగా వేయించి పక్కకు తీసుకోండి. ఆ తర్వాత బాండీలో నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చక్కగా వేగనియ్యండి. ఆ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటా కూడా వేసుకొని ఆ టమాటాను కూడా మెత్తగా అయ్యే వరకు మగ్గనియండి. చక్కగా ఈ రెండు మగ్గి దగ్గరికి అయిన తర్వాత దానికి సరిపోయినంత, మీ కూరకి సరిపోయినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఆ ఉప్పు, కారం, పసుపు కొంచెం ఆ ఉల్లిపాయకి పట్టేలాగా ఒక 2 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోండి. అంటే మనకేంటంటే ఈ కర్రీకి గ్రేవీ ఎంత టేస్ట్గా ఉంటే కర్రీ అంత బాగుంటుందండి. సో ఇవి చక్కగా ముక్కకు పట్టిన తర్వాత ముందుగా మనం చింతపండు వాటర్ పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ కూడా వేసుకొని ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. అంటే మనకి ఆ ఆమ్లెట్స్ మునిగి ఉడకడానికి వీలైనంత వాటర్ పోసుకోవాలండి. అవి కూడా పోసుకున్న తర్వాత చక్కగా మరగనియాలి. అవి మరిగేటప్పుడు ఆమ్లెట్స్ని ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసుకోండి. చేయి కాలనివ్వకుండా జాగ్రత్తగా వేసుకోండి. ఆవిరి అనేది చేతికి తగులుతుంది, సో కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. అవి వేసుకున్న తర్వాత వాటిని ఇలా లోపలికి మునిగేలాగా లోపలికి ఇలా ఒక్కసారి స్పూన్తో కానీ లేదంటే గంటతో కానీ ఇలా లోపలికి నొక్కి మూత పెట్టేసి ఒక 5 లేదా 10 నిమిషాలు చక్కగా దగ్గరికి ఉడకనివ్వండి. బాగా దగ్గరికి ఉడకాలి. అప్పుడే ముక్కకు పట్టిద్దండి. మూత పడితేనే మనకనేది ఆ ఎగ్కి అనేది ఆ టేస్ట్ అయితే పట్టిద్దండి. సో అవి బాగా ఉడికి దగ్గరికి అయిన తర్వాత చివరిగా కొత్తిమీర జల్లుకొని గార్నిష్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది, చాలా బాగుండిద్దండి. ఎగ్ ఎప్పుడు ఎగ్లానే కాకుండా ఇలా ఆమ్లెట్స్లా కూడా ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. నా ఛానల్ కానీ నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.